ప్రైజ్ అలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని దయచేస్తున్న దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. మార్కు స్వార్త 7వ అధ్యాయము 15వ వచనాన్ని గమనించినట్లయితే, వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదీ లేదు, కానీ లోపలి నుండి బయలు వెళ్ళునవే మనుషుని అపవిత్రునిగా చేయుననెను. ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, గమనించినట్లయితే దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. ఒక మనిషి అపవిత్రపరచబడాలి అంటే లోపలి నుండి బయటికి వచ్చేవే మనిషిని అపవిత్రపరుస్తవి అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. బయటి నుంచి లోపలికి వెళ్ళి ఏ మనిషిని కూడా అది అపవిత్రపరచదు అని కూడా దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. అయితే బయట నుంచి వచ్చేవి ఏమిటి, లోపలి నుంచి బయలు వెళ్ళేవి ఏమిటివి అని మనము గమనించినట్లయితే, శరీర కార్యములను ఆత్మ కార్యములను మనం కూడా చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో గలతీలకు రాసిన పత్రికలో చూసినట్లయితే, శరీర కోరికలు ఏమనగా నేత్రాశ, జీవపు డంబము, అనేకమైనటువంటి ఆలోచనల చేత, కోరికల చేత నింపబడి ఉన్న మనిషి మనస్తత్వము ఏదైతే మనస్సులో ఆలోచన చేస్తారో ఆ ఆలోచనను బట్టే వారు తలంచుతారు. తలంచిన దానిని బట్టే వారు చేయాలి అని ఆశపడతారు అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక మనిషిని బయట నుంచి ఏది కూడా అపవిత్రపరచదు. మనిషి ఏదైతే చెడుగా ఆలోచన చేస్తారో, చెడు తలంపుల ప్రకారము ఎప్పుడైతే నడుస్తారో దాని ప్రకారమే బయలు వెళ్ళి అది మనిషిని అపవిత్రపరచును అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. నిజముగా ఈ లోకమును మనం గమనించినట్లయితే మన ఆలోచన విధానము, ఒక ఆలోచన విధానమును బట్టే మనిషి జీవితం ఏంటో, వారి ప్రవర్తన ఏంటో, వారి నడక ఏంటో, వారి జీవిత విధానం ఏంటో తెలియచెప్పొచ్చు. ఎలా అని మనము గమనించినట్లయితే, మనిషి ఆలోచించే ఆలోచనను బట్టే వారి ప్రవర్తన విధానము కూడా ఉంటుంది కదా. అది ఒక మనిషిని అపవిత్రపరచాలి అన్నా, ఒక మనిషిని సరైనటువంటి మార్గంలో నడిపించాలి అన్నా, మనిషి తన ఆలోచన విధానమును బట్టే నడుస్తూ ఉంటాడు. కాబట్టి మనిషికి వచ్చిన ఆలోచన విధానం కాదు, కానీ దేవుని ఆలోచన ప్రకారము ఎప్పుడైతే మనుషుడు నడుచుకుంటాడో ఆ మనుషుడు దేవుని సన్నిధిలో నిజముగా నిలబడి ఆయన ఆత్మఫలములు ఫలించే విధముగా ఉంటాయి. ఆత్మఫలములను కూడా మనము గమనించవచ్చు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము అనే ఆ యొక్క ఫలాలు ఒక వ్యక్తి జీవితంలో ఉంటే అది దేవుని ఇష్టానుసారమైనటువంటి, దేవునికి నచ్చిన వారి, దేవుని హృదయానుసారుల విధముగా ఉంటారని మనం గమనించవచ్చు. కాబట్టి వాక్యమును మనం చూసినట్లయితే, ఒక మనిషి అపవిత్రపరచబడాలి అన్న, ఒక మనిషి పవిత్రపరచబడాలి అన్న తన హృదయ ఆలోచనను బట్టే నడుచుకుంటాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి నేటి సమాజంలో చూసినట్లయితే అనేకులు తన సొంత ఆలోచనల ద్వారానే తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వారిని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. బయట నుంచి ఒక మనిషిని ఏది కూడా అపవిత్రపరచదు అండి. మనుషులు ఒక వస్తువును, ఒక దానిని చూస్తే అందులో దేవుని కార్యాన్ని మనం వెతుకునే వారిగా ఉండాలి, కానీ ఆ మనిషి అపవిత్రపరిచే విధముగా ఉండడానికి వీల్లేదు. ఏదైనా చెడ్డ కార్యాన్ని మనము చూసినా కూడా మన మనస్సును మనము స్వాధీనములో ఉంచుకున్నప్పుడు ఆ యొక్క కార్యమును కూడా మనము ఏలుబడి చేయకుండా ఉంటాం. కాబట్టి దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటుంది, ఒక మనిషి అపవిత్రపరచబడాలి అన్న, పరిశుద్ధంగా జీవించబడాలి అన్న తన మనస్సులో నుండి వచ్చి బయలు వెళ్ళే ప్రతి మాటను బట్టి ఉంటుందని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచన విధానము చేత మనము నడవకుండినట్లు నిత్యము దేవుని సన్నిధిలో అపవిత్రుల వలె కాక పవిత్రుల వలె పరిశుద్ధముగా మన మనస్సును మన స్వాధీనంలో ఉంచుకొని దేవుణ్ణి మహిమపరిచేవారుగా మనము ఎప్పుడు ఉండలాగున ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఏకీభవించినట్లయితే, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు. నిజముగా ఒక మనిషిని అపవిత్రపరచబడాలి అంటే
అయా బయట నుంచి వచ్చేవి ఏవి కూడా ఒక మనిషిని అపవిత్రపరిచేయ. అయా నీ రాజ్యములో ప్రభా అయా మనుషుడు ఏవైతే ఆలోచన చేస్తాడో తలస్తాడో ఆ యొక్క ఆలోచన విధానమును బట్టి చేయాలన్నదే కోరిక. కాబట్టి అటు ఆలోచనలను దూరపరిచి ప్రభా నిత్యము నిన్ను సంతోషపెట్టేవారి, నీ మనస్సును తెలుసుకున్న వారి ప్రభా జీవించుటకు నీ కృపను నీ కనికరమును మీరు చూపించండి. నీ సన్నిధిలో ఆత్మఫలములు ఫలించి దేవా నిత్యము నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉండడానికి నీ కృపను నీ కనికరమును దేవా మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.